శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, అప్పుడప్పుడు మీలో జ్యోతిష్యుడు కూడా కనిపిస్తూ ఉంటాడు నాకు. దేనికంటే తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పిన తొలినాళ్లలో చెప్పిన ఒక ముగ్గురు పేర్లు రాసుకుంటే ఆ ముగ్గురులో మీ పేరు ఖచ్చితంగా ఉంటది. రెండోది, ఇప్పుడు టీడీపీ ఆఫీస్ ముందు కూడా క్యూ కట్టేస్తారని కూడా అప్పట్లో చెప్పారు. సరే, మీ జ్యోతిష్యం ఇది పక్కన పెడితే ఇంకొక వర్షన్ అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం లేని ఓఎల్ఎక్స్ పీసులన్నీ చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడు అని కూడా వాళ్ళు ఒక వర్షం వినిపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, మీ జ్యోతిష్యం అంటే మీరు జ్యోతిష్యం అని నేను అన్నగా అని అనొచ్చు అనకూడదో తెలియదు కానీ మీ అనాలిసిస్ వజట్స్ వైసీపీ వారి కామెంట్లో దేనిలో పసందంటారు? ఈ జ్యోతిష్యం, శాస్త్రం అది నేర్చుకోవాల్సిన అవసరం లేదండి దీనికి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి మొన్న తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి పెద్ద జ్యోతిష శాస్త్రం నేర్చుకోవాల్సినంత ఆవశ్యకత అవసరం లేదండి. ఎందుకంటే ముందుగా తెలంగాణ విషయం వచ్చారు కూడా. అవును, నేను రెండేళ్ల క్రితం, 2.5 ఏళ్ల క్రితమే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోతున్నప్పుడు, జీహెచ్ఎంసీలో ఆచూకీ లేకుండా పోయినప్పుడు నేను డెఫినెట్ గా కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తున్నాను. అసలు నువ్వు ఎలా చెప్తున్నావు ఏంటి, నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. ఈవెన్ కాంగ్రెస్ నాయకులు కూడా ఒక రకంగా నన్ను ఎర్రోడిని పిచ్చోడిని చూసినట్టు చూశారు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు మీడియాలో కూడా స్పేస్ దొరికింది కాదు. నాకేమనిపించింది, నేను కొంతమంది తెలంగాణ సమాజంలో కొంతమంది నా మిత్రులు, సన్నిహితులు, తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరితోటి మాట్లాడినప్పుడు వాళ్ళు పచ్చి తెలంగాణ వాదులు. తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ, అభిమానం, గౌరవం, ఆరాధన, తెలంగాణ భావనకే వాళ్ళు పులకించిపోయే మనుషులు. వాళ్ళు ఏం చెప్పారంటే, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ 2 సార్లు ఇచ్చాం కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కి ఒకసారి వాళ్ళు, ఇది సేమ్. ఆ వాయిస్, ఆ ఆత్మ, అది లోపల. ఆ కాబట్టి మిగతా అన్ని ఏడాది అయినాయి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అహంకారాలు, టీడీపీ వాళ్ళు దూరం చేసుకోవడం, ఇవన్నీ పైగా టీడీపీకి చాలా అత్యంత ఇష్టడైన రేవంత్ రెడ్డి గారు లీడ్ చేయడం కాంగ్రెస్, ఇలాంటివన్నీ కలిసి వచ్చినాయి. అవన్నీ ఊహించి మనం ఇలా రావడానికి అవకాశం ఉందని చెప్పాం. అంతే, ఇందులో జ్యోతిష్యం ఏం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే, కాపురం చేసే కళ కాళ్ళ గోళ్ళ నాడే తెలుస్తుంది అన్నట్టుగానే ఆయన ప్రమాణ స్వీకారం రోజునే ఆయన భవిష్యత్తు ఏటో ఆయన ఏమనుకున్నాడంటే, 30 ఏళ్ళ పాటు నేను ఉండాలనుకున్నాడు. ఈయన 3 ఏళ్ళకే ముదనష్టం అయిపోతాడు, ఇతని పని సీన్ సీన్ సితార అయిపోద్ది, 3 ఏళ్ళకి ఇతన్ని జనాలు ఇతని మనుషులు ఎగిరెగిరి తంతారు అనుకున్నాను. కరెక్ట్ గా 3 ఏళ్ళు తిరగకుండానే అతని మనుషులు, వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజల్లోకి వెళ్తే, గడప గడపకి కార్యక్రమం వెళ్తే నిజంగానే చీత్కరాల నిరసనలో స్వాగతం పలికారు జనం. ఇది, దీనికి పెద్ద శాస్త్రం గట్రా ఏం చదవాల్సిన అవసరం లేదండి. కొంచెం అవగాహన ఉంటే, ప్రజల అభిప్రాయాలతో మన ఆలోచన ప్రజల అభిప్రాయంతో సింక్ అయితే డెఫినెట్ గా ఇప్పుడు మనం కూడా ప్రజలమే కదా. మనం ఏమనుకుంటున్నామో ప్రజలు అదే అనుకుంటారు. మనం ఏం పైనుంచి ఏం దిగి రాలేదు, వాళ్ళు కూడా ఎక్కడి నుంచో ఏం రాలేదు. అందరూ వేరే గ్రహాల నుంచి ఏం లేవు కదా. మనం అందరం మనం ఏం ఫీల్ అవుతున్నాం ప్రజలుగా. జగన్మోహన్ రెడ్డి అరాచకం చేస్తున్నాడు, ఇతను కులం మతం అనేటువంటి ఆయుధాలుగా తీసుకున్నాడు, పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గాలు చేస్తున్నారు, ఉద్యమాలను నిరంకుశంగా అణిచేస్తున్నాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు, ప్రభుత్వము రైతుల మధ్య ఒప్పందాన్ని ఉల్లంఘించాడు. ఇతను రైతులకి ఆ, వంచన చేసాడు రైతులను. అమరావతి పట్ల ఇతను దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, పోలవరాన్ని పట్టించుకోలేదు, అవినీతి అనేటువంటి దాన్ని సెంట్రలైజ్ చేసాడు, ఇసుక మద్యం ద్వారా విపరీతంగా డే లైట్ రాబరీ చేస్తుంది. ఇవన్నీ స్పష్టంగా క్లియర్ గా మొదటి ఆ, 3-4 నెలల్లోనే క్లారిటీ వచ్చేసింది. దీనికి ప్రత్యేకించి ఇతను ఇన్నాళ్ళ దాకా ఆగలేదు. ఇన్నాళ్ళ దాకా ఎందుకు ఆగారంటే, అతను తను అతను స్వయంకృతం ఏంటి చెప్పమంటారు, అతను చేసి తప్పు ఏంటి చెప్పమంటారా? ఎవడైనా మీరు తప్పు చేస్తున్నారు అనుకోండి, తప్పుడు దారిలో వెళ్తున్నారు అనుకోండి, ఎవరైనా మీకు ఆ దారిలో వెళ్తాయి, అక్కడ పావులే ఉన్నాయి, ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటాయి అని చెప్తే మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా చెప్పే అవకాశం అతను ఇవ్వలేదు ఎవరికి కూడా. ఎందుకంటే ఆయన చర్యల్ని, ఆయన నిర్ణయాల్ని, ఆయన ప్రజా వ్యతిరేక పాలనని గొంతెత్తి ప్రశ్నించకుండా తన స్వపక్షంలోను, విపక్షంలోను, ప్రజల్లోనూ, మీడియాలోనూ రాకుండా అతను నిరంకుశంగా, నియంతృత్వంగా వ్యవహరించాడు. అలాగే ప్రతిపక్ష పార్టీల మీద దుర్మార్గంగా రక్తగాయాలు చేసేంత దాడులు చేశారు, కేసులు పెట్టి వేధించాడు, అక్రమ కేసులు పెట్టి. ఎవరన్నా గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ ఇళ్ళు కూల్చే, వాళ్ళ వ్యాపారాలు ధ్వంసం చేసే కార్యక్రమాలకి తెగబడ్డాడు. దాంతో ఏమైందంటే, ఎవరో కూడా అతన్ని ప్రశ్నించడానికి కానీ, అతని సలహా చెప్పడానికి కానీ, సలహాదారులు లక్షల లక్షలు జీతం పెట్టుకున్నాడు.
వాళ్ళు శుభ్రంగా అన్ని తీసేసుకుని ఇంట్లో డబ్బులు బ్యాంకులో వేసేసుకుంటాం తప్ప వాళ్ళు చేసే పని ఏం లేదు. ఎవడో చెప్పడానికి సాహసం చేయలేదు. అది అంతిమంగా ఎవరికి నష్టం వచ్చింది? ఇవాళ ఆయన పార్టీ ధ్వంసం అయిపోయింది. మనం ఎప్పుడైతే ఏదైతే చెప్తున్నామో ఇది కూడా నిజమవుతుందండి. ఎందుకంటే రేపు ఎన్నికల తర్వాత ఆయన ఆయన పార్టీ కానీ ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా పోతున్నాం. అది నిజంగా అది ఆల్రెడీ ఇప్పుడే జరిగిపోతా ఉంది ఏటో కానీ. ఎన్నికల తర్వాత జరగాల్సింది ఎన్నికల ముందే జరిగిపోతా ఉంది. ఇంకా ముందుకు వచ్చేసింది. అలాగే తెలుగుదేశం పార్టీ డెఫినెట్ గా పుంజుకుంటుందని అన్నాం. నేను డే బిగినింగే ప్రజావేదిక కూలగొట్టినాడు అమరావతి నిర్ణయం తీసుకున్న రోజు నేను చెప్పాను థ్యాంక్ యూ ఏపీ పీపీలో కథనం రాసింది. ఎలాంటి వాడిని వదులుకుని ఎలాంటి వాడిని తెచ్చుకున్నారో పనికి మాలిన వాడిని తెచ్చుకున్నారు, పని వాడిని వదులుకుని అనేటువంటిది నేను 4 ఏళ్ల క్రితం రాసింది, నేను మాట్లాడేది. ఇది జనాలు కూడా ఆలోచిస్తారు కదా డెఫినెట్ గానే. పైగా ఆయన దీని బోనస్ గా ఆయన ఇప్పుడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధిని కుంటుపడేలా చేసింది, అప్పులు చేసిన దానితోటనే ఓడిపోతాడు ఆయన. కానీ అంతకు మించి ఆయన ఏం చేశాడు? అరాచకం చేశాడు, దుర్మార్గం చేశాడు. జనాల్ని మనిషికి మనిషికి మధ్య చిచ్చులు పెట్టేశాడు, కులాలకు మధ్య మతాలకి ప్రాంతాలకి మధ్య. చాలా వ్యవస్థల్ని యథేచ్ఛగా వాడుకున్నాడు, కోర్టు ఆదేశాలు బేఖాతరు చేశాడు. ఆయన కావాలనుకున్న వాళ్ళందరినీ చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తే కూడా వాళ్ళు పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. ఇవన్నీ ఆయన అదనం. ఆయన పతనానికి ఇవన్నీ అదనపు కారణాలు ఇవన్నీ. ఇక ఆయన ఆచూకీ ఎలా దొరుకుతుందండి? ఇవాళ రేపు మీకు టికెట్ లేవంటే చాలా చాలా థ్యాంక్స్ బాబు అంటున్నారు. ఒకవేళ అటు ఇటు మార్చిన వాళ్ళు మేము పోటీ చేయమంటారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా క్యూ కట్టేస్తున్నారు టీడీపీలో. టీడీపీ వాళ్ళు చేర్చుకునే వాళ్ళు టీడీపీ చేర్చుకుంటుంది. వాళ్ళ పద్ధతి, వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కుల బలం, ధన బలం ఇవన్నీ చూసి చేర్చుకుంటారు. వాళ్ళ పద్ధతిగా ఉన్నారు లేదు. కొంతమందికి జనసేనలోకి ఉంటుంది. మిగతా వాళ్ళు కాంగ్రెస్ ఇప్పుడు కొత్తగా కంపార్ట్మెంట్లు, కొత్త ట్రైన్లు వేసాడు చంద్రబాబు గారు. ఆంధ్రలో ఆ ట్రైన్ ఎక్కింటారు బాబు, ఇది ఖాళీ లేనివాడు అందరూ అది ఎక్కింటారు బాబు అన్నట్టుగా. ఏమైనా కానీ వైసీపీని గాడి చేసి కార్యక్రమం పెట్టుకున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? టీడీపీ నుంచి నేను తలుచుకుంటే మొత్తం అంతా నా వైపుకి వచ్చేస్తాడు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే తలుచుకుంటూ నువ్వు తలుచుకున్నా తలుచుకోపోయినా నేను ఎప్పటికప్పుడు తలుచుకుంటాను నేను వదిలేశాడు. ఏమైంది? ఆయన 4 తీసుకున్నాడు. ఈ ఆ 4 ఈక్వల్ గా ఇదిగో ఈ 4 కాయలు నీకు, ఈ 4 కాయలు నాకు అన్నట్టు తీసేసుకున్నాడు. అది అయిపోయిన తర్వాత ఇక ఎక్కడోళ్ళు అక్కడ మీ ఇష్టం రా బాబు అంటే తెగ దూకేస్తున్నారు, ఆ పడవలోంచి బయటికి దూకేస్తున్నారు. ఈత రాపోయినా సరే దూకేసి పారిపోయి వాళ్ళు ఉంటారు, ఇందులో మునిగిపోకూడదురా బాబు అని. ఇందులో మునిగిపోయి ఊపిరాడకుండా సావడం కన్నా ఈత కొట్టి ఎక్కడో చోట చేరుకుందాం, దొరికితే దొరుకుతూ ఒడ్డు, లేదంటే మునిగిపోదాం, అప్పుడే మునిగిపోదాంలే అని చెప్పేసి ముందు అందులో చేస్తే బయట దూకేస్తారు. దీనికి పెద్ద జ్యోతిష్ శాస్త్రం గట్రా చదవక్కర్లేదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి, ఆయన పరిపాలనా విధానం, ఆయన ఇప్పుడు ప్రజలను పీడించి తినడం, ప్రతిపక్షాలను వేధించడం ఈ ఒక రకం. స్వపక్షాన్నే వేధించి తినడాన్ని చూస్తున్నాం వెరైటీగా. అసలు ఈ ట్రాన్స్ఫర్లు ఏంటంటే అటు ఇటు మార్చడం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల ముందు కొంచెం అటు ఇటు కొద్దిగా 1 2 సీట్లు 3 4 సీట్లు మార్చుకుంటారు అటు ఇటు, లేదా కొత్త వాళ్ళని తీసుకొస్తారు పాత వాళ్ళని పక్కన పెట్టి. చంద్రబాబు నాయుడు గారు అలాగే 99లో తటస్థ ప్రయోగం చేసేట ఆయన. కొంతమంది కొత్త వాళ్ళని తీసుకొచ్చాడు. శనక్కాయల అరుణ్ గారు, పుష్పలేల, జుక్కల నుంచి అరుణ్ తార, విజయరామారావు గారు, అలాగే డాక్టర్ వరలక్ష్మి గారు అని చెప్పేసి అక్కడ వైజాగ్ నుంచి ఇలాగా కొంతమందిని తీసుకొచ్చాడు ఆయన. వాళ్ళందరూ కూడా ఎవరు లేరు పార్టీలో. అప్పటికి అది ఆయనకి మంచి పేరే వచ్చింది. వాళ్ళందరూ గెలిచారు. తటస్థులు తీసుకొస్తే వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చాడు ఆయన. అలాగే ఒక్కోసారి ఏటి అప్పటికి ఆయన పరిపాలన పాజిటివ్ గా ఉంది. ఆయన మీద పూర్తి వ్యతిరేకత, నువ్వు నువ్వు ఓడిపోయి తీరాలనేటువంటి కోపం లేదు ఎవరికి, కాబట్టి అటువంటి ప్రయోగాలు చేస్తే పని జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జనాలు ఆమోదాయినట్టు పెడుతున్నారు ముఖం. లీడర్ బాబు, గో లీడర్ బాబు అని. ప్రజలందరికీ ఆయన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంది. ఎంపీలు మారుస్తాను, ఎంపీలని ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తాను, ఇలాంటివన్నీ చెప్తున్నాడు ఆయన. మీ మీద వ్యతిరేకత ఉంది, మీ సర్వేలు వచ్చినాయి అంటున్నాడు. అసలు యాక్చువల్ గా సర్వే చేసుకుంటాడు, మొహమాటానికి ఇవ్వట్లేదేమో కానీ జగన్మోహన్ రెడ్డి అంటేనే వ్యతిరేకత ఉంది. అసలు ఈయన పరిపాలన వద్దురో బాబు అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆ, మరి ఎవడైనా కానీ ఎందుకుంటాడు అందులో? మొత్తం డబ్బులు ఆయన దొబ్బేసి వీళ్ళని మీ మీద ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో ఎలాంటి ఇల్లు దొక్కుతారు ఎంతో కొంత. వీళ్ళకి ఛాన్స్ ఎక్కడ ఉంది? ఆ దొరికిన దాంట్లో స్పేస్ తీసుకుని ఎక్కడ ఎంతో కొంత దొబ్బెత్త ఒకటి ఇల్లు కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన డిజాస్టర్ అయిపోయిందండి.
మీకు చాలా మంది ఫోన్లు కట్టేసారన్న వార్తలు వస్తున్నాయి. కట్టేస్తారు, ఏం చేస్తారు? పైగా వీళ్ళు తిట్టమని, ఇది టిక్కెట్ టిక్కెట్ ఇస్తాడేమోరా బాబు అని భయపడుతున్నారు. అలాంటిది నీకు టిక్కెట్ కావాలంటే వాళ్ళు తిట్టాలి వీళ్ళని తిట్టాలంటే ఎందుకు తిడతారండి ఎవడన్నా? పెద్ద మనుషులు అనుకున్నాడు అకారణంగా ఎందుకు తిడతారు? చంద్రబాబు అని తిట్టాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకి? కొన్ని వీళ్ళేనా ఉద్ధరించేసి పరిపాలన చేసాడా? ఈయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే, అమరావతి ఎలా ఉన్నదని అలా నడిపించుకుంటే సరిపోయింది. పోలవరం ఆ పాత కాంట్రాక్టర్తో బడ్జెట్ ప్రెజర్ పెట్టేసి ఇంకా కొంచెం ముందు పూర్తి చేసుకుని పని చేయొచ్చు. మోడీ గారితో సఖ్యతగా ఉండాలి. మీరు ప్రత్యేక హోదా ఏమని అంటున్నారు కాబట్టి ఏమైనా పర్లేదు, ఆ ప్యాకేజ్ ఏదో ఇచ్చేయండి, అందులో సగం దుబ్బేస్తాం మేము అని ఏదో తీసేసుకోవచ్చు. మీరు ప్రత్యేక హోదా అలాగే ఇవ్వట్లేదు కాబట్టి రైల్వే జోన్ పడండి బాబు మాకు అని చెప్పొచ్చు. మీకు కావాలంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చేస్తాను, మీ అదానికి ఏమో గంగవరం పోర్ట్ ఇచ్చేస్తాను, ఇలాగా ఆడు గుర్తులు ఇచ్చేయచ్చు. ఎవడు పట్టించుకుంటాడండి? ఇంత అరాచకం చేస్తున్నా కానీ ఇంకా జగన్ మంచోడని చెప్పేసి, అతను చాలా నిజాయితీగా ఉన్నాడు, ఆయన ఆయన పద్ధతులు బాగున్నాయని చెప్పి జేడీ లక్ష్మీనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కితాబు ఇస్తున్నప్పుడు, ఆయన ఇలా సాఫ్ట్ గా పద్ధతిగా చేసుకుంటే ఆయనకు మద్దతు ఇచ్చిన దళితుల మీద దాడులు చేయకుండా, అలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే, అరాచకాలు అత్యాచారాలు చేసే వాళ్ళ మీద కఠినంగా లా అండ్ ఆర్డర్ కాపాడు ఉంటే, కఠినంగా వ్యవహరించుంటే, ఆయనకి ఎందుకో ఆయనకి దూరం అవుతారు ప్రజలు. ఇవాళ ఆయన మొట్టమొదటిగా ఆయన దూరమైంది ప్రజలు. ఆయన ఎవరైతే కావాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసలు ఆయన పేరు ఎత్తే మండిపడిపోతున్నారండి. ఈసారి ఆయన మతం కూడా కాపాడదు. చాలా మంది ఏమనుకుంటారంటే, ఆయన మతం కాపాడద్దు, ఆయన మత ఇక క్రిస్టియన్స్ అందరూ ఆయన ఎప్పుడు ఉంటారు, డెఫినెట్ గా ఉంటారు. ఎందుకుంటారు? మీకు ఒక విషయం చెప్పాలా, ఒరిజినల్ క్రిస్టియన్స్ చాలా పద్ధతిగా వాళ్ళ బైబిల్ అనుసరిస్తారు వాళ్ళు. ఏ మత గ్రంథం కూడా ఇతర మతాలను ద్వేషించమని కానీ, దుర్మార్గాలు చేయమని కానీ చెప్తారు. ఏ మతం కూడా చెప్పదు. వాళ్ళు బేసిక్ గా లైన్ ఏంటంటే జాలి, దయ, కరుణ, పక్కవాడిని ప్రేమించు, ఇది వాళ్ళ బేసిక్ లైన్. పాపుల్ని దేవుడు దీవిస్తాడు, నువ్వు క్షమాపణ కోరుకో, నీకు ప్రాయశ్చిత్తం చేసుకో, పశ్చాత్తాపడు, ప్రాయశ్చిత్తం లభిస్తుంది, కన్ఫెషన్ చేసుకో, ఇది వాళ్ళ బేసిక్ లైన్. అంతేగాని ఎదుటోడు ఆస్తి లాక్కో, ఆడి మీద దాడి చేయి, కులం పేరుతో దాడి చేయి, మతం పేరుతో దాడి చేయి, దుర్మార్గం చేయని ఉండదండి. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకుని కొంతమంది ఓవర్ యాక్షన్ చేస్తారు. అలాంటి ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకడు. ఆ మతస్థులందరూ ఎందుకు చేస్తారు? వాళ్ళు ఒప్పుకోరు ఇలాంటి వాటిలో. అందులోనే రెండు తెగలు ఉన్నాయి, ప్రొటెస్టెంట్లు, క్యాథలిక్లు ఉన్నాయి. కొన్ని మిషనరీస్ ఉన్నాయి, వేళ్ల తరబడి మిషనరీ హాస్పిటల్ కానీ, విద్యాలయాలు కానీ, అనేక సంస్థలు, ట్రస్టులు కానీ సేవలు అందిస్తా ఉన్నాయి ప్రజలకి. వాళ్ళ పట్ల అభ్యంతరం ఎవరిని ఎక్స్ప్రెస్ చేయడం ఎవడన్నా ఎప్పుడన్నా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కాదు, మన ఎప్పటి నుంచో, మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా మనం. నాకు ఎప్పుడో, నా చిన్నప్పుడు ఎప్పుడో రాయమండ్రిలో లేడీస్ హాస్పిటల్ అని ఒకటి ఉండేది. అందులో మా అమ్మగారు వాళ్ళు ఎవరన్నా ఆ వైద్యం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఆ వరండాల్లో యేసుప్రభు గురించి మత ప్రచారం చేసేవారు వాళ్ళు. అప్పుడు చిన్న స్క్రీన్ పెట్టి స్లైడ్లు వేసేవారు, యేసుప్రభు జీవితం అంతా ఆ బైబిల్లో కొన్ని కొన్ని కాండాలు అన్నిటిని చూపించేవారు. నేను చూసేవాడిని వెళ్ళి. అప్పుడు ఎవరికి అభ్యంతరాలు లేవు, గొడవలు లేవు వాళ్ళతోటి. వాళ్ళంతా కూడా పద్ధతిగా ఎవరికన్నా సేవ అనేటువంటి పాయింట్లో నుండి వాళ్ళు. ఇలాంటి గొడవలు చేయమంటారు, రక్తపాతం సృష్టించమని చెప్తారా ఎవడన్నా? డెఫినెట్ గా నచ్చదు వాళ్ళకి. కాబట్టి మీరు ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా నష్టపోయాడు. అది స్వయంకృతం. ఇంట్లో వాళ్ళు వదులుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దూరం. ఇప్పుడు ఇంక ప్రజల్ని కాపాడుతారు. ఆయన తల్లిని చెల్లిని దగ్గర పెట్టుకోలేనాడు, ప్రజల్ని ఎలా దగ్గర మీ బిడ్డ అంటే అర్హత ఉంది ఆయనకి. కాబట్టి ప్రజలందరూ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తారండి. దీనికి జ్యోతిష్ శాస్త్రం ఏం అవసరం లేదు, ఇతని పని అయిపోయింది, ఇతను ఎల్లమ్మ కోటకి వెళ్ళిపోతాడు అని చెప్పి ఎవరన్నా చెప్పగలుగుతారు. కొంతమంది భయంతో చెప్పలేరు, కొంతమంది ఏమవుతా హే ఏడు ఏం పీకుతాడులే అని చెప్తారు నాన్నట్టు. సార్ ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డికి అవసరం లేని ప్రజాదరణ లేని ఓఎల్ఎక్స్ పీసులన్నింటినీ చంద్రబాబు నాయుడు గారు ఏరుకుంటున్నారు ఆ, అని కూడా వాళ్ళు ఒక విమర్శ చేస్తున్నారు. దాని పట్ల మీ స్పందన ఏంటి? ఏమండి, అందని ద్రాక్ష పుల్లని అంటారు. ఏ పార్టీలోనా పార్టీని విడిచిపెట్టిన తర్వాత అతని మీద ఆ పార్టీని విడిచిపెట్టిన బురద జల్లేస్తాడు పార్టీ మీద, పార్టీ వాళ్ళు అతని మీద పడిపోతారు. అది సహజంగా జరుగుద్ది. ఆడు మంచోడు, వెళ్ళిపోయినోడు మంచోడా చెడ్డోడు అనేటువంటిది భవిష్యత్తు తెలుస్తుంది. ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఉన్నాడు,
ఆయన మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారాన్ని ఫస్ట్ లోనే మొదటి సంవత్సరంలో వ్యతిరేకించాడు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దాదాపు 2.5 సంవత్సరాల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరికి నిరసనగా అమరావతి రైతుల పట్ల అందరూ కూడా అలా కనీసం భోంచేయడానికి ప్లేస్ కూడా చూపించిన రోడ్డు మీద తిన్నారు అన్నాళ్ళు. అయితే మీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరన్నా కానీ ఈ రకమైన వాతావరణం వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ మీద డెఫినెట్ గా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు, షర్మిల చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ లో పంపించాడు, వాళ్ళ ఫ్లైట్ ఇచ్చి పంపించాడు, ఇ- ఇలాంటివి మాట్లాడతాడు. ఆ మధ్యన ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఓడిపోతే ఏమన్నారు, మా ఓటర్లు వేరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మా షర్మిల వేరే ఉందంటాడా ఏంటండి? ఇలాగా అన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకేం మాట్లాడతారు? మా మంచి వాళ్ళందరూ వెళ్ళిపోయారని విలపిస్తా కూర్చోరు కదా, కానీ లోపల మాత్రం దుఃఖిస్తున్నారు. రేసుకోర్రో సినిమా చూసారా? అందులో ఆనందమైన దుఃఖమైన లోపల అనిపిస్తూ ఉంటారు, టెన్షన్ గట్టాను. అలాగే వీళ్ళు లోపల మొత్తం వైసీపీ క్యాడర్ కానీ నాయకులు కానీ ఇప్పుడు ఈ సజ్జలో ఇలాంటి బ్యాచ్ అందరూ కూడా అసలు లోపల విపరీతమైన దుఃఖం ఉంది వాళ్ళందరికీ. బాధ ఉంది, భయం ఉంది మెయిన్. రేపు పొద్దున టీడీపీ వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎడరా బాబు అనుకున్న వాళ్ళు చాలా మంది దూకేస్తున్నారు. ఊళ్ళకు ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. దానికి ఏం చెప్తారు? ఊళ్ళకు ఊళ్ళు టీడీపీలో జాయిన్ అయిపోతున్నారండి. వాళ్ళందరూ చెత్త, వాళ్ళే కదా ఓట్లు వేయాల. అంచేత వీళ్ళు వాళ్ళ పని అయిపోయింది అంతే, సింపుల్ గా చెప్పాలంటే. ఓకే సార్, చూద్దాం మరి ఏమవుతుందో. ధన్యవాదాలు సార్.